టీడీపీ మహానాడు 3వ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది ప్రజానీకం వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్న మంత్రి నారాయణ మనతో ఉన్నారు. నారాయణ గారు ఈ రోజు ఒక కీలక మీటింగ్ లా కనిపిస్తుంది. 5 లక్షల మంది ప్రజానీకం బల సమీకరణ చేస్తున్నారు టీడీపీ వాళ్ళని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ మహానాడుని జగన్మోహన్ రెడ్డి కూడా నేను విమర్శించిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు ఇవన్నీ? నిన్న మొన్న కడపలో జరిగిన మహానాడు ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు జరిగిందండి. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి 5 రెట్లు వచ్చారు. అసలు కార్యకర్తలు అంత వచ్చారంటే వాళ్ళలో ఆనందం ఉండబట్టే. దానికి ముఖ్య కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళందరూ నలిగిపోయారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు కావచ్చు, కేసులు కావచ్చు, జైల్లో పెట్టాలి కావచ్చు, నాన్ అవైలబుల్ కేసులు కావచ్చు, దాని నుంచి ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చారు. నిన్న మనం జరిగిన దాంట్లో యాక్చువల్గా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఫోన్ చేస్తున్నారు, మా వాళ్ళంతా బయలుదేరారు సార్ అని. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ప్రకారమే ఎంతమంది వస్తారో ఇక్కడ 5 లక్షల కంటే పైకి వచ్చినా కానీ ఏర్పాట్లని చేయడం జరిగింది. అంటే 2 రోజుల పాటు జరిగిన తీర్మానాలు కావచ్చు, చర్చల సరళి మీరు విశ్లేషించుకున్నారా? ఎలా జరిగింది అనుకుంటున్నారు? చాలా బాగా జరిగిందండి. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసేసి వెళ్ళిపోయింది. ఈ అప్పు ఎవరు తీర్చాలంటే ప్రజలే తీర్చాలా, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే తీర్చాలా. అయితే ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ అయినా వారికి ఉన్న అపార అనుభవంతో ఈ కేంద్రంతో కూడా ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో పెన్షన్స్ 4,000 ఇస్తా ఉన్నాం, వెంటనే ప్రభుత్వం రాగానే 4,000 ఇంప్లిమెంట్ చేయడం కాదు, మార్చి నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొదటి నెలలో 7,000 ఇచ్చారు. 4,000 ప్లస్ 3,000 బహుశా భారతదేశంలో ఎవరు కూడా అలా ఇచ్చిండరు. కార్యకర్తల్లో ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అది ఇంప్లిమెంట్ చేసాం. రేపు జూన్ నెలలో యాక్చువల్గా జూన్ 12 స్కూల్స్ తెరుస్తారు. స్కూల్స్ తెరిసే లోపల ఏదైతే తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి బిడ్డకి, చదువుకునే బిడ్డకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఏర్పాట్లు చేశారు ఖజానా ఖాళీగా ఉన్న. అంతేకాకుండా ఆగస్టులో యాక్చువల్గా ఉచిత బస్సు ప్రయాణంగాను, అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తానో కేంద్ర ప్రభుత్వం 6,000, మనం వచ్చి 14,000 కలిపి 20,000 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చేట్టుగా చేశారు. సో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో 100% ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే మహానాడు వేదిక చూసుకుంటే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మహానాడు జరుగుతున్న తీరుని విమర్శించారు. నిన్న కూడా ఆయన కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? అసలు ఆయనకి విమర్శించే లేదు, నా అడ్డా అంటే ఆయనకి లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు అడ్డాలు ఉండవండి. 10 కాన్స్టిట్యున్సీలు 7 గెలిచాం, ఉండండి, అడ్డాలు ఉండవు. ఎవరు ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆయనకి నిన్న మొన్న కడపలో జరిగిన దానికి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఊహించలా మా కడప మా అడ్డాలు ఏంది అనేది. అడ్డాలు ఏముండవు. ఇది 175 కాన్స్టిట్యున్సీస్. కార్యకర్తలు తెలుగుదేశంకి స్ట్రాంగ్ కార్యకర్తలు ఉంది, ఎంతో ఉత్సాహంతో వచ్చారు. ఆయన ఇప్పటికైనా నిన్న మన జరిగింది వాళ్ళు జరగబోయే దాంతో ప్రజలకి సేవ చేస్తే తప్ప ఏమీ చేయరు. అరా చేసి ఇబ్బందులు పెట్టి ఊరినే చేస్తే కాదు. ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. అంటే టీడీపీలో కార్యకర్త దగ్గర నుంచి మీలాంటి సీనియర్ నేత వరకు కూడా నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే ఆకాంక్షను వెలిబుస్తున్నారు. ఈ రోజు ఎటువంటి ప్రకటన ఏమైనా ఉండే అవకాశం ఉందా? లెట్ us వెయిట్, కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, మంత్రి నారాయణ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి విమర్శల్ని పూర్తి స్థాయిలో కొట్టి పారేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మరోవైపు నారా లోకేష్ సంబంధించి అధినేత ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి కూడా నారాయణ చెప్తున్నారు. ఎంఏ ప్రసన్న రాఘవతో రవిచంద్ 10 టీవీ కడప మహానాడు.